శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తమ్ముడికి హ్యాండ్ ఇచ్చిన కోమటిరెడ్డి. ఇందిరమ్మ ఇళ్లకు భారీగా నిధులు విడుదల. జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం మండలంలోని ఏడాకులపల్లి గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన 3 వ్యక్తులకు తీవ్ర గాయాలు. పులివెందులలో బెదిరింపుల పర్వం. వైసీపీ నేతలపై దాడి, 16 మందిపై హత్యాయత్నం కేసు నమోదు. పట్టణంలో గాంధీ చౌరస్తా స్వర్గీయ దుబ్బాక మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి 5వ వర్ధంతి. జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం మండల పరిధిలోని ఏడాకులపల్లి గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన గొర్రెకంటి ప్రభుకుమార్, విఠల్ శంకరమ్మ అనే 3 వ్యక్తులు తీవ్ర గాయాల పాలవటం జరిగింది. గ్రామస్తులు ఈ సంఘటన విషయం తెలుసుకుని 108 అంబులెన్స్ కి ఫోన్ చేయగా సమాచారం అందుకున్న ఈఎంటీ శంకర్, పైలట్ సాగర్ సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కు తరలించడం జరిగిందని, జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి నుండి మెరుగైన చికిత్స నిమిత్తం కొరకు సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్కు తరలించడం జరిగిందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారని మాట ఇచ్చిన సంగతి నాకు తెలియదు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వటం నా చేతుల్లో లేని విషయం. దాని గురించి రేవంత్ రెడ్డిని అడగండి. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి అనేది నాకు సంబంధం లేని విషయమని అన్నారు. నా స్వార్థం నాది, నాకు సంబంధం లేని విషయాల్లో నన్ను అడగకండి అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. అదే ఆ విషయం నాకు తెలియదు. అప్పుడు మాట ఇచ్చిన సంగతి మామూలుగా మాట ఇయ్యారు కదా. నేను ఇప్పుడు వాళ్ళు మాట ఇస్తే సంతోషమే, ఇస్తే సంతోషపడతాం. కానీ కేంద్రంలో అల్టిమేట్గా హైకమాండ్ సీఎం గారు కూర్చొని నిర్ణయించే అంశాన్ని నన్ను అడగడం కూడా మీరు తప్పు. నా చేతులు లేని విషయాన్ని అడిగితే నేనేం చెప్పలేను. నాకు సంబంధం లేని విషయాల గురించి ఇవన్నీ నాకు సంబంధించిన విషయాలన్నీ నన్ను నేను చెప్పా. నాదేందా అఫీషియల్ డ్యూటీ. ఈరోజు గడ్కరీ గారు నేను అడిగినా ఇవాళ క్లియర్గా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో బుధవారం రోజున కలెక్టరేట్ ఆఫీసులో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి చాటిన మహాజ్ఞాని, తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ జయంతిని బీసీ సంక్షేమ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ భాదావత్ సంతోష్, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి, జిల్లా అడిషనల్ కలెక్టర్ కార్యాలయంలోని అన్ని శాఖల జిల్లా అధికారులు మరియు వారితో పాటు సిబ్బంది, ప్రజా సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. దీని పట్ల బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి హర్షం వ్యక్తం చేశారు. ఎంపీటీసీ ఉప ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్సీపీ నాయకులపై టీడీపీ వర్గీయుల దాడి జరిగింది. నల్లపురెడ్డి పల్లె పంచాయతీ నల్లగొండువారిపల్లె గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు వేల్పుల రాము మరియు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద టీడీపీ వర్గీయులు దాడి చేయడంతో ఈ దాడిలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. విద్యా ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలనే డిమాండ్తో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర టీపీసీసీ ఆధ్వర్యంలో తలపెట్టిన మహాధర్నాలో పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇప్పటి వరకు 700 కోట్లు జమ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మంజూరైన 3.08 లక్షల ఇళ్లలో 1.77 లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఇక ఈ పథకం కింద అందించే 5 లక్షల సహాయాన్ని 4 దశల్లో ఇంటి నిర్మాణ దశను బట్టి ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తున్నారు. నిన్న ఒక్కరోజే 130 కోట్లను బదిలీ చేసినట్లు అధికారులు తెలిపారు. స్వర్గీయ దుబ్బాక మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి 5వ వర్ధంతిని మండల కేంద్రమైన చేగుంట గాంధీ చౌరస్తా వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ చేగుంట పట్టణ అధ్యక్షులు ఎర్ర యాదగిరి, కుర్ర లక్ష్మీనారాయణ, జర్నల్ సింగ్, గొట్టాల నరేష్, బక్క దశరథ, కోయల్కర్ రాజేష్, మురారి రవి, మురడి లక్ష్మణ్, దాసరి నరేష్, స్వామి సురేష్, ధన్రాజ్ సింగ్, గొల్లస్వామి, మురారి సాధు, పొట్టి శ్రీనివాస్, ఎండి రహీం తదితరులు పాల్గొన్నారు. పులివెందులలో శ్రీకర ఫంక్షన్ హాల్ వద్ద వైసీపీ నేతలపై మంగళవారం రాత్రి జరిగిన దాడి ఘటనపై 16 మందిపై హత్యాయత్నం కేసు నమోదైంది. జెడ్పీటీసీ అభ్యర్థి సురేష్ రెడ్డి సహా పలువురు వైసీపీ నేతలపై దాడి జరిగింది. టీడీపీ నేత విజయ్ కుమార్తో పాటు మరికొందరిపై కేసు నమోదు కాగా పులివెందుల వైసీపీ నేతలపై కూడా కేసు నమోదైంది. తనను బెదిరించారని వైస్ ఎంపీపీ విశ్వనాథ్ రెడ్డి ఆరోపించారు. నేను సూటిగా అవినాష్ రెడ్డి గారిని ఒకే ఒక్క ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు సైదాపురం చంటి, అంకిరెడ్డి గారి సురేష్ రెడ్డి అలియాస్ సైదాపురం చంటి అనే అతను ఏ పార్టీకి చెందినవాడు? అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు ఎలా అవుతాడు? ఈరోజు అంత విత్డ్రాయల్స్ కూడా అయిపోయినాయి. అతనిది తొండూరు మండలం. ఇక్కడ పులివెందుల జెడ్పీటీసీకి జరిగే ఎన్నికల్లో అతను స్వతంత్ర అభ్యర్థిగా ఇప్పుడు పోటీ చేస్తున్నాడు. అతని సింబల్, అతని గుర్తు కూడా బీరువా గుర్తు వచ్చింది. 3-4 రోజుల నుంచి మేము ఈ తతంగం అంతా చూస్తున్నాం. వాళ్ళకు మధ్య వాళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చి అతను ఇండిపెండెంట్గా నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు విత్డ్రా చేసుకుంటే కూడా వినకుండా విత్డ్రా చేసుకోకుండా అతనికి సింబల్ అలాట్ అయిన ఇప్పుడు అతని మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళే దాడి చేసి, అంటే మా పార్టీలో ఉండి నువ్వు మళ్ళా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తావని వాళ్ళే దాడి చేసి ఆ నెపాన్ని మా మీద కేస్తున్నారు. నిజంగా మాకు అలాంటి అవకాశము, మేము ఏదైనా దాడులకు పాల్పడే ఉద్దేశం ఉంటే ఇక్కడ 12 మందో 11 మందో నామినేషన్ చేశారు. అంతకుముందు గతంలో ఎప్పుడు మీరు ఒక్కరిని కూడా నామినేషన్ చేయకుండా చేశారు. మేము చాలా ప్రజాస్వామ్యబద్ధంగా పులివెందుల పద్ధతిలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పులివెందులో ఉద్రిక్తలు పెరుగుతున్నాయి. ఇటీవలి వైసీపీ నుంచి బయటకొచ్చి టీడీపీలో చేరిన మండల పరిషత్ ఉపాధ్యక్షుడు విశ్వనాథరెడ్డిని కొందరు టీడీపీ నేతలు చంపేస్తామంటూ బెదిరించారు. మరోవైపు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన సురేష్ రెడ్డి అలియాస్ చంటి, అమరేష్లపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఇవాళ 100 మంది పైగా పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ మంత్రివర్గం మొత్తము, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, వేలాది మంది తెలంగాణ నలుమూలల నుంచి వచ్చిన మిమ్మల్ని చూసిన తర్వాత నాకు 100% సంపూర్ణమైన విశ్వాసం కలిగింది. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు మండు టెండల్లో, మంచు కొండల్లో పాదయాత్ర చేస్తూ, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదవాళ్లను కలుస్తూ, వాళ్ళ గుండెల్ని తడుతూ, వాళ్ళందరి ఆలోచన విని ఈ దేశానికి ఒక మాట ఇచ్చిండు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక మాట ఇచ్చిండు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేసిండు. తెలంగాణ రాష్ట్రంలో మీరు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురండి, నా బాధ్యత మీకు 42% రిజర్వేషన్లను చట్టం చేసే బాధ్యత, 100 సంవత్సరాల నుంచి వాయిదా పడుతున్న జనగణనలో కులగణన తెలంగాణ రాష్ట్రంలో చేస్తాము అని
రాహుల్ గాంధీ గారు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చిండు. కామారెడ్డిలో మా మిత్రుడు మహేష్ కుమార్ గౌడ్ గారి తీర్మానంతో షబ్బీర్ అలీ గారి నియోజకవర్గంలో 42% బీసీ రిజర్వేషన్లు, బీసీ డిక్లరేషన్ను ఆనాడు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారి తీర్మానం మేరకు రాహుల్ గాంధీ గారు, సిద్ధరామయ్య గారు కామారెడ్డిలో ప్రజలకు మాట ఇచ్చారు. నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ ఈ బిల్లులను అడ్డుకొని తెలంగాణ బలహీన వర్గాలకు అన్యాయం చేస్తుంటే ఇక గల్లీలో ఉండలేక ఢిల్లీలోనే తేల్చుకుందాం పదండి, చలో ఢిల్లీ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ వేదిక మీద ఉన్న ఉద్దండులే కాదు, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ఈరోజు బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని 42% రిజర్వేషన్లను నరేంద్ర మోడీ గారు మెడలు వంచైనా తీసుకువెళ్తామని చెప్పి వేలాదిగా ఈరోజు జంతర్ మంతర్లో ఈ ధర్నా దీక్షలో కూర్చున్నారు. మిత్రులారా, హైదరాబాదు నగరంలో, తెలంగాణ ప్రాంతంలో ఈ ధర్నా, ఈ దీక్ష చేస్తే కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీల మద్దతు మాత్రమే మనకు ఉంటుంది. కానీ ఈనాడు జంతర్ మంతర్ వేదికగా మనం నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో, ఈ ధర్నా కార్యక్రమంలో భారతదేశంలో ప్రాతినిధ్యం వహిస్తున్న దాదాపుగా 100 మంది పార్లమెంట్ సభ్యులు, ఇండియా కూటమిలో ఉన్న కీలకమైన రాజకీయ పార్టీలు, డిఎంకే కావచ్చు, ఎన్సీపీ కావచ్చు, సమాజ్వాదీ పార్టీ కావచ్చు, కమ్యూనిస్టు సోదరులు కావచ్చు, ఇతర ప్రాంతీయ రాజకీయ పార్టీలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ 42% ఓబీసీ రిజర్వేషన్ల పోరాటంలో తెలంగాణ ప్రజలు ఒంటరి కాదు, మేమందరం మీకు అండగా నిలబడ్డామని బీహార్ నుంచి, మహారాష్ట్ర నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీలు తమిళనాడు నుంచి కూడా వచ్చి మా రాష్ట్రాల కోట్లాది మంది ప్రజల మద్దతు మీకు ఉంది, మీరు కొట్లాడండి, మీకోసం పార్లమెంటులో నరేంద్ర మోడీని నిలదీస్తామని చెప్పి ఇండియా కూటమికి సంబంధించిన రాజకీయ పార్టీలు, పార్లమెంట్ సభ్యులు ఈ రోజు మనకు అండగా నిలబడ్డారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. తమ్ముడికి హ్యాండ్ ఇచ్చిన కోమటిరెడ్డి. ఇందిరమ్మ ఇళ్లకు భారీగా నిధులు విడుదల. జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగ మండలంలోని ఏడాగులపల్లి గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన 3 వ్యక్తులకు తీవ్ర గాయాలు. పులివెందులలో బెదిరింపుల పర్వం. వైసీపీ నేతలపై దాడి, 16 మందిపై హత్యాయత్నం కేసు నమోదు. పట్టణంలో గాంధీ చౌరస్తా స్వర్గీయ దుబ్బాక మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి 5వ వర్ధంతి. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.